ప్రైజ్ ది లార్డ్. యేసుక్రీస్తు నామములో మీకు అందరికీ హృదయపూర్వక వందనాలు తెలియపరుస్తూ ఉంటాను. దేవుడు మన జీవితంలో ఇప్పటి వరకు గడిచిన కాలం అంతా కూడా ఎంతగానో మనకు సహాయం చేస్తూ వచ్చినాడు. మనం అడిగినప్పుడు దేవుడు కొన్నిసార్లు సహాయం చేసినాడు, మనం అడగకపోయినా మనకు దేవుడు సహాయం చేస్తూ వచ్చాడు. అయితే యెషయా గ్రంథంలో దేవుడు మాట్లాడుతున్న మాట, భయపడకుము, నేను నీకు సహాయము చేసేదనని చెప్పుచు నీ కుడి చేతిని పట్టుకుంటున్నాను. అయితే ఇంతవరకు కూడా దేవుడు మనకు సహాయం చేసి ఉన్నాడు. ఎన్నో శ్రమలో, మన ఇబ్బందులలో, మనకు వచ్చినటువంటి సమస్యలు, కష్టాల్లో, నష్టాల్లో దేవుడు మనకి అండగా, తోడుగా, సహాయకుడిగా నిలబడుతూ వచ్చాడు. మనల్ని విడిపిస్తూ వచ్చాడు, విమోచిస్తూ వచ్చాడు. అయితే ప్రభువు ఇప్పటికీ మీతో నాతో మాట్లాడుతున్న మాట, భయపడగదండి. ఇంతవరకు మీరు చూసిన శ్రమలకి మించిన శ్రమలు మీ భవిష్యత్తులో, మీ జీవితంలో వచ్చి ఉన్నాయో, లేక మీ శక్తితో జయించలేనివి, మీ సామర్థ్యంతో సాధించలేనివి, మీ బలముతో మీరు బయటపడలేనివి మీ జీవితంలో వచ్చి ఉన్నాయా? దేవుడు మీతోనే మాట్లాడతాను. భయపడొద్దండి. ఏ సమస్య అయినా, ఏ శోధనైనా, అవి ఆర్థిక ఇబ్బందులైనా, అనారోగ్యమైన, నిందైన, సంతానలేమైనా, మనుషుల మాటల కష్టాలు అయినా సరే దేవుడు మీతో మాట్లాడుతాను. భయపడవద్దండి, నేను మీకు సహాయం చేస్తా, నేను మీ కుడి చేతిని పట్టుకుంటానని సెలవిస్తా ఉన్నాడు దేవుడు. అయితే ఆయన సహాయము చేశాడంటే ఏ శత్రువు కూడా మన ఎదుట నిలబడలేదు. అయితే సమూయేలు 7వ అధ్యాయంలో మనం చదివినట్లయితే అక్కడ మనం చూడగలము, ఇశ్రాయేలీలకి ఇక ఫిలిస్తీయులకి యుద్ధం జరుగుతూ ఉన్నప్పుడు దేవుడు అప్పుడు ఇశ్రాయేల్ ఎదుట ఫిలిస్తీయులని నిలబడకుండా చేశాడు. అయితే దేవుని సహాయం వల్ల వారు జయించగలిగినారు, వారిని ఓడించగలిగినారు. అంతకు ముందు వరకు కూడా వారు ఎంతగానో మేము గెలుస్తాము మేము అని అనుకున్నారు, కానీ వారు ఓడిపోతూ వచ్చారు, పరాజయం పాలవుతూ వచ్చారు, పారిపోయారు. అదేవిధంగా ఎంతోమంది హతులయ్యారు. అయితే సమూయేలు వారి పక్షంగా దేవునికి ఎప్పుడు ప్రార్థన చేసినాడో, దేవుని సహాయం ఎప్పుడు కోరుకున్నాడో, ఇశ్రాయేలీల ఎదుట శత్రువులు నిలబడలేక పారిపోయినట్లు మనం అక్కడ చూడగలం. మనము కూడా సమూయేలు వలె దేవునికి ప్రార్థన చేసినప్పుడు, ఆయన సహాయం కోరుకున్నప్పుడు, దేవుని వైపు మనం చూసినప్పుడు, దేవుడు మన పక్షంగా మనం పోరాడే యుద్ధంలో జోక్యం చేసుకుంటాడు. మనం ఎదిరించలేని వాటితో దేవుడు పోరాడతాడు. ఆ సమస్యలు, శోధనలు, ఇరుకు, ఇబ్బందులు మన ఎదుట నిలబడకుండా దేవుడే కార్యం చేస్తాడు. ఆయన మన సహాయకుడు, ఆయనే మనకు ఎబినేజరు, మనకు తోడై ఉన్న దేవుడు, ఎల్లప్పుడూ మన కుడి చేతిని పట్టుకునే దేవుడు, నడిపించే దేవుడు. కనుక సహాయకుడైన దేవుని వైపు చూద్దాము, ఆయన సహాయాన్ని బట్టి జయించుదాము. అందరూ ప్రార్థనలో ఏకీభవించినైతే ప్రార్థనలో కళ్ళు మూసుకోండి. మహోన్నతుడా, మహాపరిశుద్ధుడా, మీకు వందనాలు, స్తోత్రాలు. అవును ప్రభువా, నీవు మా సహాయకుడు నాయనా. అయ్యా, మేము పుట్టినది మొదలుకొని ప్రభువా మా ముదిమి వరకు కూడా, మా జీవితం అంతంలో కూడా నైనా మా సహాయకుడు నీవేనైనా. అయ్యా తండ్రి, ఈ లైవ్లో ప్రభు వాక్యం వింటున్న వారు, ప్రార్థనలో ఏకీభవిస్తున్న వారందరికీ సహాయకుడుగా మీరు ఉండమని ప్రార్థిస్తున్నా. వారి సమస్యల్లో మీరు సహాయం చేయండి, వారి శోధనలో మీ కృప చూపండి. అదేవిధంగా ప్రభునైనా ఎల్లప్పుడూ మా కుడి చేతిని పట్టుకొని ఉన్నావు కనుక మేము భయపడక, అధైర్యపడక, నీవు మాకు సహాయకుడిగా ఉన్నావు కాబట్టి ప్రభువా మేము ధైర్యంగా ఉండటకు సహాయం చేయమని యేసుక్రీస్తు జీవముల నామములో ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. ప్రైజ్ ది లార్డ్. దేవుడు మిమ్మల్ని దీవించును.